ప్రభా గత దినములు మీరు మీ బిడ్డలను మీరు వాడుతున్నారు. ఈ దినము కూడా మీ సన్నిధి మాత్రం వస్తున్నందుకే మీకు వందనాలు ప్రభా. మీ ద్వారా విడుదల కావాలని మీరు ఆశించి ఒక మంచి సాక్ష్యాన్ని కూడా ఈ స్థలంలో ఉంచినందుకే మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాను. ఈ సాక్ష్యాన్ని బట్టి ప్రభా మేమందరం వేరు పొందడానికి సహాయం చేయండి ప్రభా. ఏదో వస్తున్నాం వింటున్నాం అనే దానికి మేము ఆనందించాము కాక మీరు ఏమి చెప్పారో దాన్ని మేము గ్రహించాలి. అది గ్రహించినప్పుడే మేము మేలు పొందగలం కదా ప్రభా. తండ్రి మీ మాటల ద్వారా మేము మేలు పొందాలని మీరు ఆశిస్తున్నారు కాబట్టి నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. మీ మాటలో జీవం అన్నది, నీ మాటలో విడుదలన్నది, నీ మాటలో శక్తి ఉన్నది ప్రభా. మీ శక్తి చేత మీ బలం చేత మమ్మల్ని మరణ మీరే ప్రభా. ఈ స్థలంలో నీ ఆత్మ సంచారమును దయచేసి ప్రతి విధమైన వ్యతిరేకతను మీరు బంధించి నీ సిలువ రక్తాన్ని స్థలంలో ప్రోక్షించి నడిపించమని నీ కృపాహస్తాలకు అప్పగించవచ్చు. యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచి సాక్ష్యాన్ని మనం విన్నాం. నేను కూడా మాట్లాడుతూ మధ్య మధ్యలో నా వ్యక్తిగత సాక్ష్యాన్ని కూడా చెప్పడం నాకు అలవాటు కాబట్టి మధ్య మధ్యలో నా వ్యక్తిగత సాక్ష్యాన్ని కూడా నేను చెప్తాను. నేను ఒక బ్యాంకులో పనిచేసినటువంటి ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయిపోయాను. గత 1989వ సంవత్సరంలో నేను దేవుని నమ్ముకొని మారు మనసు పొంది పని చేస్తూనే దేవుని పని కూడా చేస్తూ వస్తున్నాను. ఆ రీతిగా అనేక ప్రాంతాల్లో వేరే దేశాల్లో కూడా మరి సువార్త పరిచర్య నిమిత్తమై తిరుగుతూ ఉన్నాను. మరి అనుకునే విధంగా ఇంతకుముందు ఒకసారి నేను ఈ ఊరు రావడం జరిగింది. అది రెండవసారి ఈ స్థలానికి వచ్చాను. అయితే ఇక్కడ కాదు, అప్పుడు పొలాల్లో ఎక్కడ పెట్టారు, అప్పుడు మధ్యాహ్నం మేము వచ్చాం. కాబట్టి ఏమైనప్పుడు కూడా మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవుని సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి మాట అది మొట్టమొదట దాన్ని ప్రారంభించినటువంటి ఆ పదము ఎవరి నోటి వచ్చిందంటే పరిశుద్ధుడైనటువంటి యోహాను. శరీరధారిగా యేసు ప్రభు కన్నా ముందు తను జన్మించినటువంటి వ్యక్తి. ఆయన ఏం చెప్పారంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ మారు మనసు పొందగలన్నారు. ఏం చెప్పారు? పరలోక రాజ్యము సమీపించింది కాబట్టి అందరూ మారు మనసు చెప్పాలి. మీ నోటితో ఏం పొందాలి? మారు మనసు పొందాలి. అది మైండ్ లో మీరు బాగా పెట్టుకోండి. ప్రతి వ్యక్తి కూడా, అది మనందరూ కాదు, ఇక్కడ ఉండేవారు కాదు, ప్రపంచంలో జన్మించబోయే వారికి కూడాను, ఆల్రెడీ గతించిపోయిన వారు కూడాను ఆ జన్మ నుంచి ఒకే సెంటెన్స్ ఎవరు దీన్ని చెప్పారంటే యోహాన్ అనేటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అతని పేరు. ఆ బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ఏం చెప్పాడంటే మారు మనసు పొందండి అనే మాటని. ఇక అంతకు మించిన ప్రసంగం లేదు. పెద్ద పెద్ద ప్రసంగాలు అనేవి చేయలా. ఒకే ప్రసంగం ఏంటంటే పరలోక రాజ్యం సమీపించింది, అందరూ మారు మనసు పొందని ఒక హెచ్చరిక చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక హెచ్చరిక, అందరూ మారు మనసు పొందండి. కాబట్టి అప్పుడు బాప్తిస్మం ఇచ్చుకుంటూ వెళ్ళాడు, ఆ ప్రకటన చేసుకుంటూ వెళ్ళాడు. మారిన వాళ్ళు మారారు. కాబట్టి ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టాడు. మరి అలాగే తర్వాత ఒక వ్యక్తిని ఆయన సూటిగా ఖండించేసరికి అతని తలను తీసేశాడు, చంపేశాడు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారంటే తనకన్నా వెనక 6 నెలలు ముందు పుట్టినటువంటి యేసు ప్రభు వచ్చాడు.
యేసు ప్రభువు ఏంటి, ఆయన ప్రధాన అంశం ఏంటి? ఇక్కడ మన మెసేజ్ లో అంశం ఏంటి అని అంటే, ఆయన చెప్పిన ప్రసంగంలో కూడా ఏముందంటే అదే మాటను ఆయన రిపీట్ చేశాడు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించుంది, మారు మనసు పొందండి అని అదే విషయాన్ని నొక్కి చెప్పాడు. ఆయన కూడా కొన్ని దినాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఆయన కూడా చంపేసేశాడు, సిలువేశాడు. అది కూడా అయిపోయింది. తర్వాత ఆయన శిష్యులైనటువంటి వారు పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, అనేక మంది ఆయన శిష్యులు కూడా వాళ్ళ అంశం ఏంటంటే మారు మనసు పొందండి. ఇలా చూస్తే ఏమవుతుందంటే, ఆ న్యూ టెస్టమెంట్ లో ఆ యోహాను దగ్గర ప్రారంభమైతే ఆ శిష్యులంతా వరకు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి ఒక్క పత్రికలతో సహా అది ఎక్కువగా నొక్కి చెప్పిన మాట ఏంటంటే మారు మనసు పొందమండి అనుకున్నాడు. ఇప్పుడు మీరు విన్నారు ఒక సాక్ష్యంలో, ఆ సాక్ష్యాన్ని మారు మనసు పొందటం అనేది ఎలా పొందాలి, అలా పొందటం ద్వారా ఎలాంటి విడుదల అతనికి వచ్చింది, తన జీవితం ఎలా మార్పు చెందింది, దేవుడు ఎలా మార్చాడు అనే విషయాన్ని మనం సాక్ష్యం ద్వారా విన్నాం. కాబట్టి మీరు ఏదన్నా తీసుకోండి సబ్జెక్టు, దీనిలో బైబిల్ అంతట్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే మారు మనసు పొందడం ద్వారా మనకు లభించేటువంటిది ఏంటంటే, ఏదైతే మనం కోల్పోయామో, ఏదైనా వనములో ఏదైతే అపవాది చేత మోసగించబడి ఏదైతే దేవుడి స్వరూపాన్ని కోల్పోయామో, తిరిగి మారు మనసు పొందడం ద్వారా మనకు వచ్చేటువంటి ఆ ధన్యత ఏంటంటే, ఏది కోల్పోయామో అది తిరిగి మరలా మనం పొందుకుంటాం. ఇది జరిగేది ఇక్కడ. కాబట్టి ఇది ఒక్కటే జరిగేది, మారు మనసు పొందండి అనే మాట చాలా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి పదము. ఇప్పుడు ఆయన అన్నాడు, నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. ఈ పరిశుద్ధత ఎట్లా వస్తుంది? బైబిల్ పట్టుకుంటే వచ్చేస్తుందా? పరిశుద్ధ గ్రంథం ఇది. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటే వచ్చేస్తుందా? పరిశుద్ధమైన దేవుడిని కలుసుకుంటా ఉంటే వచ్చేస్తుందా? లేకపోతే పరిశుద్ధాత్మ అనే దాన్ని కొంచెం ఎత్తి ప్రార్థన చేస్తే వస్తుందా? కానీ ఇట్లా రాదు. కానీ పరిశుద్ధాత్మ సహాయముతో ఏం చేయాలంటే, మన అంతరంగ మన హృదయాన్ని ఏం చేయాలంటే పరిశుద్ధ పరుచుకోవడం కోసం ఒక్కటే ఒక ఛానల్ ఒప్పుకోవడం తప్ప ఇక వేరే గత్యంతరం లేదు. ఎవరు సేవకులు చెప్పినా, నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఎవరు చెప్పినా సరే మన పాపములు మన నోటితో ఒప్పుకోవాలట. అలా ఒప్పుకున్నప్పుడే అప్పుడే దాన్ని మన నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడే పరిశుద్ధులు అవుతాడు ఏ వ్యక్తి అయినా. పరిశుద్ధులు అంటే దేవుడు ఆశించింది ఏంటంటే తన స్వరూపంలో మానవుడిని చేశాడు. కాబట్టి ఎప్పుడైతే ఒక చిన్న మాటలో అవిధేయతలో ఆజ్ఞను ధిక్కరించడం ద్వారా తను ఎప్పుడైతే ఆ విధంగా పతనం అయిపోయాడో, తిరిగి మరలా పతనం అయిపోయిన స్థితి నుంచి బాగు చేసి మరలా ఆ స్థానానికి, జీవవృక్ష ఫలం తినేటువంటి స్థానానికి తీసుకెళ్ళడానికి వచ్చిన వాడే యేసు ప్రభు ఈ లోకానికి. సో ఆయన చేసిన త్యాగము, ఆయన కార్చిన రక్తము, ఆయన పెట్టిన ప్రాణము, ఆయన మొత్తం కూడా ఆయన పునరుద్ధరణ శక్తి, ఇవన్నీ పనిచేసేది దేనికంటే ఒక్క పతనం అయిపోయినటువంటి వ్యక్తిని బాగు చేయడం కొరకు. ఇంతగా మించి ఇంకేమీ లేదు. కాబట్టి పిల్లరా, మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అలాంటిది మళ్ళీ ఒక్కసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఇక్కడ హెచ్చరించబడినటువంటి వ్యక్తి చూడండి ఎలాంటి పదాలు ఉపయోగించాడు చూడండి. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు.
ఇద్దరు వ్యక్తులు ఎవరు వాళ్ళు? ఇద్దరు సీమోన్లే. ఇద్దరు పేరు సీమోనే. గారిడి సీమోన్. పేతురు పేరేంటి? మరొక పేరు సీమోనే. ఇద్దరు సీమోన్లే ఉన్నారు. ఈ ఇద్దరు సీమోన్లో ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు? ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క అంతరంగాన్ని చూసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరొక వ్యక్తి దాన్ని తనను తాను చూసుకోలేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఒకడు గాలిని చేస్తున్నాడు, ఒక వ్యక్తి వాస్తవంలో ఉన్నాడు. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి మీరు మొదట ఇంకా 9వ వచనం చదివితే మీరు తర్వాత మీకు తెలిసే ఉంటుంది. అది తర్వాత చదవండి. ఒక చదవకపోతే ఇంటికి వెళ్ళాక చదవండి. ఇతను ఎవరంటే ఇతని పేరు గాలిని సీమోను. గాలిని మీకు ఎవరైనా వచ్చా? ఇక్కడ గాలిని చేయటం వరకు వచ్చా? ఇక్కడ ఎవరికైనా వచ్చి ఒక్కసారి చేయొద్దు. మీరు గాలిని చేయటం వచ్చినాడు ఎవరు మీరా? మనందరికీ గాలిని చేయటం వచ్చు. కాబట్టి ఈ గాలిని కాదు, ఆయన చేసే గాలిని చేయనివాడు లేడు అసలు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా సృష్టిస్తున్నామే. మాటల ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, ఆశల ద్వారా, కోరికల ద్వారా ఆ రహస్యమైనటువంటి ఉందే, అదే గాలిని. ఇంకేం చేస్తాం? ఇంతకన్నా గాలిని చేసిన వాడు ఎవరున్నారండి లోకంలో? ఎవరున్నారు? నేను చదువుకునేటువంటి రోజుల్లో కాలేజీకి వెళ్ళి వస్తున్నప్పుడు, ఇప్పుడు మరి అవి మరుగైపోయినాకుంటా, ఆ డోల కొట్టుకుంటా ఆ రోడ్డు పక్కన కూర్చొని ఆ విన్యాసాలు చేస్తూ ఉన్నప్పుడు చూద్దామని చెప్పి అక్కడ నుంచుంటే సెంటర్ లో చేస్తా ఉంటాడు. చుట్టూ మనుషులతో నుంచుని ఉండేవాడు. కూర్చున్న తర్వాత వాడు ఏయో చేస్తా ఉండేవాడు. చూస్తూ ఆకర్షితులైపోయాం. అవన్నీ చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నాయి. ఎలాగా ఇసుకను పంచదార చేసేదేంటి, ఏంటి ఎలాంటి అద్భుతం చేస్తున్నాడేంటి అని ఆశ్చర్యపోతూ ఉండేవాడు. తనకి చిన్న పిల్లవాడు ఉండేవాడు. ఆ చిన్న పిల్లడు చేసాడంటే ఆఖరి ట్రిప్ లో ఏంటంటే వాడిని కూర్చిపోయి పిలిచి పడుకోబెట్టి తన నాలుగు బయటకు సాపమని చెప్పేసి నాలుగు కోసి ఇచ్చేవాడు. ఆ నోట్లో అప్పటికే ఆ రంగు ఏదో ఉండేది అనమాట. నిజంగా పోసేవాడు కాదు, ఆ రంగు ఉండేది అనుకుంటాను. గంగలో దాన్ని తెచ్చి బడబడ బయటకు వచ్చేసేది. వస్తుంటే మేము అనుకున్నాడు, అమ్మా పిల్లోడిని నాలుగు కోసిచ్చాడప్ప, ఏంటి గోడుకుడు అని చెప్పుకుంటా భయపడి వెళ్ళిపోతుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. చకా వెళ్ళిపోతుంటే అంటున్నాడు, ఏయ్ ఆగో ఎల్లబాకు, చూడు నువ్వు ఆఖరి వరకు చూడకుండా వెళ్ళావో నీ తల చెక్కలైపోతున్నాడు. అమ్మా ఏంటిది ఏమైపోతుందంట? ఆఖరి వరకు చూడకుండా నువ్వు అడుగు వేసి వెళ్ళావో నీ తల చెక్కలైపోతుంటే మళ్ళీ అక్కడ దాకా మళ్ళీ వెనకొచ్చాను. వెనకొచ్చి ఏంట్రా బాబు ఈ పిలుపు, ఈ హెచ్చరిక, తల చెక్కలై మాకు తెలియదు కదా, చిన్నవాళ్ళం మేము, ఇదంతా తెలియదు. నిజమే కావాలి మళ్ళీ వచ్చి కూర్చోడం. వాడి తెప్పలంతా ఏంటంటే ఆఖరికి అడుక్కున్న తర్వాత అయిపోయిన తర్వాత అడుక్కుంటూ తిరిగాడు. ఒకవేళ డబ్బులు లేకుండా వెళ్ళిపోతావేమోనని నేను ఎల్లలేకోకుండా ఆకట్టుకొని మరలా వెనక్కి తీసుకొచ్చి అక్కడ నిలిపేలాగా చేశాడు. ఏం చేశాడు? వెళ్ళిపోయేవాడిని ఎల్లలేకోకుండా ఆపేసి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాడు. ఇక అంతకన్నా గాలి ఉంటదండి. ఇక అదంతా వట్టిదే. వాడే డబ్బులు సృష్టిస్తున్నాడు. ఆ లోటలో లటలటలటంగా మరుగుతూనే ఊగిస్తున్నాడు. డబ్బులు పడుతున్నట్టుగా ఉంటుంది. అది వచ్చిందే డబ్బులకి. కాబట్టి గాలి విద్య ఇక్కడున్నటువంటి వ్యక్తి ఎవరో అక్కడ సీమోను అనేటువంటి ఒక్క మనుషుడు. 9వ వచనం చూసినట్లయితే సీమోను ఒక మనుషుడు లోగడ. ఎప్పుడు లోగడట ఆ పట్టణములో గాలి చేయిచు తాను ఎవడో ఒక గొప్పవాడిని చెప్పుకొనుచు విభ్రాంతి పరుస్తున్నాడట. ఎవరిని? ప్రజలందరూ ఏం చేస్తున్నాడు? విభ్రాంతి. వాళ్ళు చూడండి ఎంత ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు. విభ్రాంతి అంటే ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు. ఆశ్చర్యపోతున్నారు అందరూ. ఏంటి ఈ కార్యాలు, ఏంటి అంత ఆశ్చర్యకారం చేస్తున్నాడు. జనాలందరూ అసలు ఈ ఎవడో కానీ ఈ వ్యక్తికి వాళ్ళు ఏం పేరు పెట్టారంటే ఇతను మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని పేరు పెట్టారు. అతనికి ఎవరట? దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకుంటున్నారట.
ఆయన అందరూ ఇష్టపడుతున్నారట, అతన్ని అందరూ ఇష్టపడుతున్నారట. ఇది మహాశక్తి అనబడిన అంత పేరు సంపాదించాడు. అతనంటే తిరుగులేదు, ఆ ఊరిలో ఆ పట్టణంలో అతనంటే తిరుగులేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంత అద్భుతాలు విస్మయం చేస్తున్నాడు, మనుషులను విస్మయం చేస్తున్నాడు, అంతగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి అలాంటి కార్యాలు చేస్తుంటే అందరూ అతను దేవుడు అనుకుంటున్నారు, మహాశక్తి అతనిలో ఉందనుకుంటున్నారు, అద్భుతాలు చేస్తున్నారు అనుకున్నారు. మనం చూస్తున్నాం ఈ మధ్యకాలం, చూసారా ఎన్ని అద్భుతాలు చేస్తున్నారు, ఎన్ని కార్యాలు చేస్తున్నారు. యూట్యూబ్లో టీవీలో చేస్తున్నారు. వాడు చెప్తున్నారు, నాకు ఫోటో దిగాలంటే 15,000 ఇవ్వాలట. 15,000 ఇస్తే ఈయన ఫోటో దిగినస్తాడంట ఆయనతో. ఈయనతో టిఫిన్ చేస్తే 25,000 ఇవ్వాలట. ఈయనతో భోజనం చేస్తే 50,000 ఇవ్వాలట. ఇది స్టేజ్ మీద పిలిస్తే 1,00,000 రూపాయలు ఇవ్వాలట. ఏంటండి ఇది? ఎక్కడుంది ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇదా ప్రకటించింది? దేవుడు ప్రకటించిందేమో నరకానికి పోవద్దయా, నువ్వు మారు మనసు పొందు అని హెచ్చరిస్తుంటే, నీ పాపా నుంచి బయటికి రా, నీకు మంచి స్వభావాన్ని ఇస్తాను, నీకు విడుదల ఇస్తాను, నీకు జైలు ఇస్తానని దేవుడు చెప్తుంటే దాన్ని పక్కన పడేసి దీంతో ఫోటో దిగకపోతే ఎవరికి నష్టమయ్యా, నీతో టిఫిన్ చేయకపోతే ఎవరికి నష్టమయ్యా. ఎలా మాయ చేస్తున్నారంటే మనుషులను విభ్రాంతి కలిగించేస్తున్నారు. దీనికే గొప్ప గొప్ప విద్యావంతులు కూడా ఆకర్షితులో వెళ్ళిపోయి లక్షల కొద్ది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. గాలిని వాళ్ళు గాడి విద్యలు అక్కర్లేదు, ఎవరు సహాయం అక్కర్లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని దేవుడు వాక్యం ఏం చెబుతుంది, నేను ఏం చేయాలి, ఏం చేస్తే నేను దగ్గర అవుతాను దేవునికి, ఏం చేస్తే నా పాపానికి విడుదల వస్తుంది, ఎలా చేస్తే నేను పరలోక దగ్గరికి వెళ్తాను అనేటువంటి విషయాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఒకడు కక్షిప్ అంటాడు, ఒకడు పడగొడతానంటాడు, ఒకడు లేదు. ఏంటి అన్ని గాలి ఇచ్చారు అక్కర్లేదండి ఇవన్నీ. ఇక్కడట ఇది జనాన్ని చేసినట్ట మహాశక్తి, దేవుని మహాశక్తి, ఉట్టి మహాశక్తి కాదు. ఏ శక్తి? దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడేదట అని ఏం చేస్తారు మనుషులందరూ? విస్మయం చెందుతున్నారట, ఆశ్చర్యపోతున్నారట, ఆశ్చర్యకార్యం చేస్తున్నారట. కాబట్టి ఈ లోకంలో ఆశ్చర్యకార్యం ఏదైనా ఉందంటే ఒక్కటే ఒక ఆశ్చర్యకారం ఉంది. దేవుడు చేసినటువంటి చాలా కార్యాలు చేశాడు. గుడ్డి వాడికి అసలు గుడ్డు, ఆ బాల్ అంటే ఐ బాల్ లేకోకుండా, కను గుడ్డు అనేది లేకోకుండా ఉన్నవాడికి ఏ వైద్యుడు కూడా దాన్ని బాగు చేయలేడు, గుడ్డుని ఇవ్వలేడు. కానీ అలా లేని వాడు కూడా కను గుడ్డుని కూడా సృష్టించి వాడికి నేత్రములు ఇచ్చినటువంటి వాడు, కుంటి వాడు కూడా కాళ్ళు ఇచ్చినటువంటి వాడు, అలాగా ఎన్నో రకాల అద్భుతాలు ఆశ్చర్యకరం చేశాడు. కానీ ఆటికన్నా కూడా ఆయన చేసిన వాటిలోనే ఆటికన్నా కూడా ఆశ్చర్యకరము ఏంటంటే, ఒక వ్యక్తి పాపములో ఉన్నటువంటి వ్యక్తి పాపపు ఊపు నుంచి బయటకు వచ్చి అతను ఒక మంచి సాక్ష్యాన్ని ఇవ్వటం అనేటువంటిది. దానికి మించిన ఆశ్చర్యకరం ఏమీ లేదు, ఏమీ అక్కర్లేదు. ఒకవేళ మనం కుంటివాడు అయ్యున్నప్పుడు కూడా పాపం అనేది మనం బయటకు పోకపోతే కుంటోడైనా మంచోడైనా ఇద్దరు ఎవరైనా సరే నరకానికే పాత్రుడు. కాబట్టి దేవుడి వాక్యం ఏం చెబుతుందనంటే, మనకి ఆశ్చర్యకార్యము అనేటువంటిది ఒక మనిషి, నేను ఒకప్పుడు దొంగని, ఒకప్పుడు నేను దోసుకున్నవాడిని, ఒకప్పుడు నేను హింసకుడిని పౌలు అంటున్నాడు. నేను పూర్వము హింసకుడును, దోషకుడును, హానికరుడును. మరి ఇప్పుడు ఇక నువ్వు జీవించున్నది నేను కాదు, నా యందు క్రీస్తే. అప్పుడు ఇప్పుడు పూర్వము ఎవరు నువ్వు? హింసకుడు, దోషకుడు, హానికరుడు. మరి ఇప్పుడు ఎవరివి? ఇప్పుడు నేను కాదు జీవించేది, ఎవరు జీవిస్తున్నారు? నా యందు క్రీస్తే అంటున్నాడు. చూసారా మార్పు ఎలా వచ్చిందో? హింస పోయింది, దోషణ పోయింది, ఇవి మొత్తం అన్ని కూడా మటిమాయం అయిపోయినాయి. తన జీవితంలో గొప్ప మార్పు సంభవించింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యక్తిని మనం పరిశీలనగా చూస్తే ఆ పట్టణములో చాలా గొప్ప విన్యాసాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు.
నూజివీడులో తిరణాలు జరిగేది. ఒక దసరాకి ఆ తిరణాలు జరుగుతుంటే అప్పుడు మేము కూడా చిన్నప్పుడు దాన్ని చూడటానికి వెళ్ళాం. అక్కడ చాలా విన్యాసాలు జరుగుతుంటాయి. కత్తులతో సాధనాలు చేయడం ఇలాంటి చాలా రకాలు ఉంటాయి. అలాంటి వాటిలో బుట్టబొమ్మలు ఉండేవి, రకరకాలు ఉంటాయి. అందులో తర్వాత లాస్ట్ లో దేవుళ్ళు వచ్చేవాడు. లాస్ట్ లో బండి మీద దేవుళ్ళు కూర్చున్నట్టు అందరూ కొబ్బరికాయలు కొట్టి నమస్కారం చేసుకొని అలా ఇది చేసుకుని రకరకాలైనటువంటి ఎవరి ఇష్టం వచ్చినట్టు అది చేసేవాడు. కానీ ఒక వ్యక్తిని చూశాను, అక్కడ ఒక దేవుని రూపంలో కూర్చున్నవాడు తర్వాత ఒక జంక్షన్ వచ్చిన తర్వాత దిగి వెళ్ళి బయటికి వెళ్ళి దాని వెనకాలకి వెళ్ళి సిగరెట్ తాగుతున్నాడు. తర్వాత కొద్దిగా ఒక గ్లాసు వందేసుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ పైన చేతనేమో దేవుడు, దిగేసరికి ఏమైపోయాడు? ఇక్కడ దెయ్యము, అక్కడ దేవుడు. అందరూ ఇతరుగా వందనాలు నమస్కారం ఇట్లా దేవునికి కొబ్బరికాయలు కొడుతున్నారు, వాళ్ళు ఎదురు చేస్తున్నారు. ఎంత పిచ్చి మా మనుషులను అలాగా చేసేస్తున్నారు. అరే నా కళ్ళారా చూశారు అది. నేను అరే ఇదేంటే అందరు దండ పెట్టుకున్నాడు, దిగొచ్చి ఈ పని పాడు పని చేస్తున్నాడు వెనకాలకి వెళ్ళి. ఎంత భయంకరమైన మనుషులు ఉన్నారంటే అందుకట ఇతనట అంత గొప్ప కార్యాలు చేస్తాడంట. మహాశక్తి, దేవుని మహాశక్తి అలా చెప్పుకొలుచు అందరూ అతను లక్ష్యం ఉంచారంట. భారము గాలిని చేయించు విభ్రాంతి చెందుతున్నారట. ఆయన అంటే ఎంత ఇష్టపడుతున్నారు. అయితే ఈ లోపు ఏమైందంటే ఫిలిప్ అనేటువంటి వచ్చాడు, దేవుని సేవకుడు వచ్చాడు అక్కడికి. ఫిలిప్ అనే సేవకుడు వస్తే అతను ఏం చేశాడట, దేవుని రాజ్యముల గురించి, యేసుక్రీస్తు నామముల గురించి సువార్త ప్రకటించుండగా ఆయన మరి ఇప్పుడు ఈయన విభ్రాంతి చెందుతున్నాడు. ఇంతకుముందు ఎవరు విభ్రాంతి చెందారు? అక్కడ ఉన్న అందరూ విభ్రాంతి చెందారు. ఇప్పుడు ఈయన వంతు అయింది. ఈయన అబ్బో అద్భుతకరం అంటే ఇదేంటి, ఈ న్యాచురల్ గా ఉన్నాయంటే, నేను చేసిన ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి అని ఇతర వంతు ఇతను స్టార్ట్ అయింది. కాబట్టి ఈయన కూడా ఆ గుంపులో చేరిపోయాడు. చేరిపోయి అవన్నీ మానేశాడు. పాత అన్నీ మానేసేశాడు. ఈ గాలి చేయటం మానట్లేదు. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద గాలి ఉంచాడు అనుకుంటున్నాడు. ఈ దగ్గర నేను కొత్త విద్య నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇతనెంట పడ్డాడు. ఈ గాలి విద్య నాకు కావాలి, రేపటి నుంచి నేను వ్యాపారం చేయొచ్చు, ఇది ఇంకా నాకన్నా లాభకరంగా ఉంటుంది అనుకున్న ఆశించి ఈయనంట పడ్డాడు. సరే అందరూ బాప్తిస్మం తీసుకున్నాడు. ఈయన కూడా తీసుకున్నాడు బాప్తిస్మం ఇచ్చాడు. అయిపోయింది. కొన్ని రోజులైన తర్వాత మరలా ఇంకో ఆయన వచ్చాడు. ఎవడొచ్చాడు? ఆయన పేతురు వచ్చాడు. రెండవ సేవకుడు, సీనియర్ సేవకుడు వచ్చాడు. ఈ సేవకుడు వచ్చిన తర్వాత, ఈ పేతురు వచ్చిన తర్వాత ఇక్కడ మనం చదివిన భాగంలో ఆయనట ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళ మీద ఏమవుతుందంట, పరిశుద్ధాత్మ వస్తుందట. ఈ పరిశుద్ధాత్మ వస్తున్న సరికి అక్కడ ఆయన చేసేటువంటి కార్యాలు చూసి అప్పుడు అన్నాడు, బాబు కొంత ధనం ఆయన దగ్గర పెట్టి ఎలాంటి కార్యాలు నేను కూడా చేయడానికి నాకు కూడా ఆ వరం మీద ఇవ్వయ్యా అన్నాడు. ఏది? డబ్బులిచ్చి కోరుకోవటానికి, డబ్బులిచ్చి ఆ దీవెని పొందుకోవడానికి. డబ్బులిస్తే అయిపోతుందా? డబ్బులిస్తే పాపం పోతుందా? డబ్బులిస్తే విడుదల వస్తుందా? అలా ఇచ్చి ఒకవేళ పాపాన్ని రూపుమాపుకునే అవకాశం ఉంటే ఈ ఊర్లో నాకు తెలిసి ఎవరికి రాదు. ఎందుకని? ప్రపంచంలో చాలా మంది కోట్లు దానికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మరి మనం ఎక్కడ ఇస్తాం? కూలి పని చేసుకున్నాడు, ఆ పని ఈ పని చేసుకునే ప్రతి కానీ పొలం పనులు చేసుకున్నాడు, మనం ఎక్కడ కొనగలమండి దీన్ని? అలా ఉన్నట్టయితే వాళ్ళు మనకన్నా కొనుక్కోగలను, కోట్లు ఇచ్చి కొనుక్కోగలరు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇతను డబ్బులు ఇచ్చట ఆ వరాన్ని కొనుక్కుంటాడట. ఎంత మోసమో చూడండి. అతని లక్షణాలు మారలా. బాప్తిస్మం తీసుకున్నట్టుగా కనబడుతున్నాడు కానీ, క్రైస్తవ గుంపులో ఉన్నాడు కానీ అతను వెంబడిస్తున్నాడట. అది విడువక అతను వెంట వెళ్తున్నాడట. అతను దగ్గరగా సమీపంగా ఉన్నాడట, కానీ విడుదల మాత్రం లేదు. ఎంత విచారం అండి. మీరు ఇక్కడ మన బైబిల్లో మనం చూస్తే
ఇస్సాక్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు. ఒకటి పేరేంటి? యాకోబు. రెండవ పేరేంటి? ఇస్మాయిల్. ఇద్దరు ఉన్నారు కదా, ఈ ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఇక తండ్రి పెద్దోడు అయిపోయి, తండ్రి వృద్ధుడు అయిపోయి ఇక చావడానికి సిద్ధమైనప్పుడు ఆయన బాబు పెద్దోడిగా పిలిచి అరే నేను ఆశీర్వదించి నేను చచ్చిపోతాను, తినే ముందు నేను చచ్చే ముందు నేను తిని కానీ సావను, అది కూడా నాకు ఇష్టమైన పదార్థాలు తీసుకురా బాబు అని చెప్పేసి వాడికి చెప్పాడు. వెళ్ళి నువ్వు వేటకెళ్ళి ఏదన్నా వేటాడి అది తీసుకొచ్చి నాకు మంచి వంటకం చేసి నాకు పెడితే నేను ఆశీర్వదించి చచ్చిపోతాను అని అన్నాడు. ఈ మాట భార్య 80. పిల్లోడు ఆమెకేమో యాకోబు అంటే ఇష్టం. సరే ఈ లోపల ఈ పెద్దోడు వేటకెళ్ళి వచ్చే లోపల ఒక జంతువుని కానీ దాన్ని కోసేసి దాని చర్మాన్ని వేసాడు, తగిలిచ్చేసి ఇదిగో ఆ వంట వండేసేసి వెంటనే తండ్రి దగ్గరికి పంపించేసింది. ఇస్సాకు దగ్గరికి పంపించేసి అంటుంది, తండ్రి 20 చూడండి, మనం ఆది కాండము 27వ అధ్యాయంలో దొరుకుంటున్నాం. ఒక్కసారి చూద్దామని. 27వ అధ్యాయములో 18వ వచనం చూద్దాం. అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరు అని అడిగాను. అందుకు యాకోబు నేను ఏశావు అని నీ జ్యేష్ఠ కుమారుడును నీవు నాతో కూడా చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించమని దయచేసి లేచి కూర్చోడమని నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనిను. ఇస్సాకు అంటున్నాడు, నా కుమారుడా ఇంత శీఘ్రముగా నీకు ఎట్లా దొరికింది? ఈయన ఏమంటున్నాడు, ఈయన మరీ ఎంత క్లారిటీ కూడా చూడండి. అసలు నా దేవుడైన యెహోవా ఆయన ఏంటంట ఎంతో శీఘ్రంగా నా దగ్గర తెచ్చేసాడట. తెచ్చేసాడు ఇక్కడ. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నేను తడివి చూస్తానా అన్నాడు. దగ్గర యాకోబు తడివి చూచి అబ్బో స్వరము యాకోబుదే కానీ చేతులు ఏంటో ఏసావు లేకున్నాయి. ఈ ఏసాలు ఏంటో అసలు స్వరమేమో యాకోబు స్వరమా, తడివి చూస్తేనేమో రోమాలు ఉన్నాయట తనకి. ఇస్మాయిల్కి రోమాలు ఉన్నాయట. తడివి చూస్తేనేమో ఎలా ఉన్నాడు? ఏసావులేక ఉన్నాడు. యాకోబేమో స్వరం ఎట్లా ఉంది? యాకోబు లేక ఉంది. ఎలాగో చూడండి, అతనికి తండ్రికి కళ్ళు కనపట్లా, చూడలేడు, మాయ చేస్తున్నాడు. కాబట్టి ఇతను స్వరము చూస్తేనట యాకోబు స్వరం అట. నటన ఎలా ఉంది? నటన ఏముంది? పిల్లరా ఎవరు మనకు అర్థం అవ్వాలి. ఇది మనం ఎలా ఉన్నామో ప్రశ్నించుకోవాలి. స్వరము ఒక రకంగా ఉంది, తడిము చూస్తే మరొక రకంగా కనపడుతుందని చెప్పి మభ్య పెట్టిస్తున్నాడు, మాయ చేస్తున్నాడు, నమ్మిస్తున్నాడు. ఎంతకాలం నమ్మిస్తావు? ఎంతకాలం నమ్మిస్తావు? ఎంతకాలం మోసం చేస్తావు? ఎవరు మోసం చేస్తావు? ప్రియులారా, మన ప్రవర్తన గురించి ఆలోచన చేయాలి. ఎవరు నమ్మించాలనుకుంటున్నావు? భార్య భర్తని మోసం చేస్తుంది, భర్త భార్యని మోసం చేస్తున్నాడు, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితులు లోకంలో చోటు చేసుకున్నాయో. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చేసేది ఒకటి, మనం నోటితో చెప్పే ఆశలు మరొకటి. నమ్మిస్తున్నావా? తండ్రి నమ్మేశాడు. ప్రియులరా, ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. గాడిలు రావన్నారు ఇంటి దాకా. ఎవరు గాడిలు రావా? నువ్వు నమ్మించట్లా? నీ మాటల ద్వారా, నీ అబద్ధాల ద్వారా, నీ యొక్క ప్రవర్తన ద్వారా నమ్మే విధంగా చేయట్లా? నిన్ను నువ్వు సమర్థించుకోవట్లా? నీ రహస్య జీవితాన్ని సమర్థించుకోవట్లా? తప్పు లేనట్టుగా మాట్లాడట్లా? చేసి కూడా నువ్వు దాన్ని ఎరగనట్లుగా ప్రవర్తించట్లా? మధ్య పెట్టట్లా? ఇదే కదా, ఇదే ఇక్కడ చేసేది. ఏంటి? ఏం చేస్తున్నాడు?
ఇది పై రూపం వేరట, పై రూపం వేరట, స్వరం మాత్రం మరొక రకంగా ఉన్నదట. కాబట్టి గాలి చేస్తున్నాడు, గాలి చేస్తున్నాడు. ఏం కావాలంటే దీవెన కావాలట. పైగాట ఈయన ఏం చేశాడట, ఇస్సాకు వాసన చూశాడట. ఏది వాసన చూస్తానని ఏం చేశాడు, వాసన చూస్తే ఏమొస్తుందండి, ఏమొస్తుంది? చర్మాన్ని అప్పుడే ఫ్రెష్ గా వదిలించినటువంటి ఆ గొర్రెలు తీసి చర్మం తగిలించుకున్నాడు. దాని వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి అతనికి మాయ చేయడం కోసం. వాసన చూస్తే పచ్చి మాంసం వాసన రావాలి కదా, గమనించాలి కదా. అతను ఇప్పుడే వధించిన వాసన, రక్తం వాసన రావాలి కదా. లేదు, అవి కూడా పనిచేయట్లా, కళ్ళు కూడా పనిచేయట్లా. కానీ ఎంత చక్కగా మాయ చేశాడండి. కాబట్టి ఈ మాయా ప్రపంచంలో ఎవరు మోసం చేస్తున్నామో మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఒక్కసారి ఆలోచన చేసుకుంటే నీవు ఆ ఉగ్రతను తప్పించుకోగలవు. అదర్వైజ్ తప్పించుకోలేవు, దేవుని గురించి తప్పించుకోలేవు. ఎందుకంటే మనుషుడు మోసం చేశాడు, కానీ దేవుడు మోసం చేయాలంటే దేవుడు మనుషులు లాంటి వాడు కాదు. దేవుడు హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు, దేవుడు హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు. ఒక సందర్భం వచ్చేసరికి పరిశుద్ధ గ్రంథములో ఒక మొట్టమొదటి రాజు సౌలుని దేవుడు అవిధేయుడు అయినప్పుడు, ఆ దేవునికి అవిధేయుడిగా అయినప్పుడు, చెప్పిన మాట విననప్పుడు ఆయన తీసేసి రెండవ రాజుని ఏర్పాటు చేయడం కోసం సమూయేలు వెళ్ళి, ఇదిగో యెష్షయి కుమారులో ఆ బిడ్డలో ఒకరిని ఆశీర్వదించు, అతను అభిషేకం చెయ్యాలన్నాడు. ఈయన వెళ్ళాడు, సమూయేలు గారు వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆయనకి 8 మంది పిల్లలు. ఎవరికి? యెష్షయికి 8 మంది పిల్లలు. వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. ఈ సమయంలో అన్నాడు, మొట్టమొదటి వచ్చాడు, బలంగా ఉన్నాడు, మంచి రంగు ఉన్నాడు, మంచి ఎత్తు ఉన్నాడు, సైన్యంలో ఉన్నటువంటి వాడు. అలాంటి ముగ్గురు అన్నదమ్ములు సైన్యంలో ఉన్నారు, సౌలు సైన్యంలో ఉన్నారు. ఆ వ్యక్తిలో ఒక వ్యక్తి వచ్చాడు, అంత బలమైనగా, అందమైనగా, దృఢమైనగా, మంచి పర్సనాలిటీలో ఉన్నాడు. అప్పుడు అనుకుంటున్నాడు సౌలు, డెఫినెట్ గా ఇతనే అయి ఉంటాడు అనుకున్నాడు. డెఫినెట్ గా ఇతనే, ఎందుకంటే సూట ముందు పర్సన్ ఇచ్చాడు అనుకున్నాడు. దేవుడు అన్నాడు, ప్రభువా ఇతనేనా, నేను అభిషేకం చేయవలసి ఇతనేనంటే ఇతను కాదన్నాడు. ఇతను కాదు. నెక్స్ట్ ఇంకొకడు వచ్చాడు, వాడు సైన్యంలో ఉన్నవాడే. అతను చూచాడు, అతను ఫిజిక్ కూడా బాగా ఉంది, బలంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. కానీ అతను వచ్చినా కూడా ఇతనేనా ప్రభు అంటే ఇతను కాదు అన్నాడు. 3వ వాడు వచ్చాడు, 4వ వచ్చాడు, 5 వచ్చాడు, 6 వచ్చాడు, 7వ వచ్చాడు. మొత్తాన్ని తీసి పక్కన పెట్టాడు. ఇంతకీ సౌలు ఏమో ఈ సమూయేలు ఎవరిని చూస్తున్నాడు, దేని చూస్తున్నాడు? పై రూపాన్ని చూస్తున్నాడు, అందాన్ని చూస్తున్నాడు, అని పర్సనాలిటీ చూస్తున్నాడు. కానీ దేవుడు మొత్తం తీసి బొట్టలో పడేస్తున్నాడు. ఆఖరికి అడిగాడు, ఇంతేనా నీ పిల్లలు ఇంకెవరు ఉన్నారా? ఇంకొకటి ఉన్నాడయ్యా. ఏడి? గొర్రెలు కలిసి ఉన్నాడయ్యా. పిలిపించాయన అన్నాడు. గొర్రెలు కాల్చుకుని ఉన్నప్పుడు పనున్నా ఉంటే గబగబా తీసుకొచ్చి అప్పుడు వరకు తండ్రి చెప్పలా, ఇది గొర్రెలు కాసుకుని ఇంకొకటి ఉన్నాడయ్యా అంటే తండ్రి దృష్టి ఎలా ఉన్నాడంటే ఇప్పుడు నీకు పనికి మానవాడు లేకున్నాడు. కాబట్టి చెప్పడం కూడా వేస్ట్. వాడు పొట్టోడు, పర్సనాలిటీ లేనోడు, గొర్రెలు కాసుకున్నాడు, నీట్నెస్ లేనోడు, ఈడెందుకులే అని చెప్పేసి ఆయన పక్కన పడేస్తే అప్పుడు అడిగాడు సమూయేలు, ఇంకెవరు ఉన్నారంటే ఒకడు ఉన్నాడు అని వినిపించమంటే అప్పుడు అన్నాడు, ఏమన్నాడు, ఇతనే నేను కోరుకున్నవాడు, ఇతనే నేను ఎన్నుకున్నవాడు, అతన్నే అభిషేకించు అన్నాడు. అది ప్రవక్త కదా, ప్రవక్త అయ్యుండి అన్ని పర్సనాలిటీ చూసి పక్కన పడేస్తే దేవుడు దేన్ని కోరుకున్నాడట? దేన్ని? ఏ సమూయేలుకి నచ్చనటువంటి వ్యక్తి ఉన్నాడే, తండ్రికి కూడా నచ్చనటువంటి వ్యక్తి ఉన్నాడే, ఆ వ్యక్తిని అభిషేకించమన్నాడు. ఇంతకీ ఏంటయ్యా, ఎందుకు అభిషేకించాలంటే దేవుడు చెప్పిన ఆశలు ఏంటంటే మనుషుడు పైన పని చూస్తాడు కానీ నేనైతే అంతరంగాన్ని చూస్తాను అన్నాడు. దేని చూస్తాడట? దేని చూస్తాడు చెప్పండి? మనుషుడు దేని చూస్తాడు? పై రూపాన్ని చూస్తాడు, పై పర్సనాలిటీ చూస్తాడు. నువ్వెవరిని అనుసరిస్తున్నావో, ఎవరిని కోరుకుంటున్నావో, ఎవరిని ఆశిస్తున్నావో అది అందగాడా, అందమైన వ్యక్తా, అందమైనటువంటి పర్సనాలిటీయా, మంచి పర్సనాలిటీని కోరుకుంటున్నావా? ఆ వ్యక్తితో స్నేహం చేయాలనుకుంటున్నావా? విడిచిపెట్టలేకపోతున్నావా? వదులుకోలేకపోతున్నావా? దేన్ని కోరుకుంటున్నావు?
కానీ దేవుడు చూస్తున్నాడట, పై రూపాన్ని చూడలేదట, కానీ అంతరంగాన్ని మనసును చూస్తున్నాడు. దావీదుకు ఉన్నటువంటి గుణం ఏంటంటే, తన పొలం వెళ్ళినా కూడా, గొర్రెలు కాస్తున్నా కూడా, తన సితారం పట్టుకొని చక్కగా వాయిస్తూ, దేవుని పాటలు పాడుతూ, రచనలు రచిస్తూ, దేవునికి మహిమకరంగా జీవిస్తున్నాడు. అందుకు నచ్చాడు. ఎందుకు నచ్చాడు? ఇక లేచిన కాలం నుంచి ఇతను పనులంతా ఏంటంటే దేవుని ధ్యానమే, దేవుని ఆలోచనే, దేవుని తలంపులే. అందుకన్నాడు, నువ్వు పై రూపాన్ని చూస్తారయ్యా మీరు, నేనైతే పై రూపాన్ని చూడను, నేను అంతరంగం చూస్తా. అంతరంగం చూస్తే, నీ అంతరంగం చూస్తే నీ రహస్య జీవితము, నా రహస్య జీవితము దేవునికి తెలీదా? దేవునికి తెలీదా అన్నాడు. మోసపోకుని దేవుడు ఎక్కిరించబడడు. మోసపోవద్దు, నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దంటున్నాడు. మోసపోవద్దు. కాబట్టి దేవుడు చూసేటువంటి దాన్ని పై రూపాన్ని కాదు, నా డ్రెస్ కాదు, నా యొక్క వేషధారణ కాదు, నా యొక్క పర్సనాలిటీ కాదు, నా అందము కాదు, నాకు హెయిర్ స్టైల్ కాదు, వీటన్నిటిని దేవుడికి అక్కర్లేదు. దేవుడికి కావాల్సిందేంటి? ఏం చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. హృదయాన్ని చూస్తున్నాడు. హృదయం మరి ఎలా ఉంటే ఇక్కడ వచ్చింది? ఎలా ఉంటే వచ్చిందంటే, ఏ వ్యక్తి అయితే మారు మనసు పొందుతాడో, ఏ వ్యక్తి అయితే పాపాలని ఒప్పేసుకుంటాడో, ఏ వ్యక్తి విడుదల పొందుతాడో ఆ వ్యక్తిని కోరుకుంటున్నాడు. ఆ పని చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది ఆయన కోరుకునేటువంటిది. కాబట్టి పిల్లల, మనం మొదలు చదివినటువంటి భాగంలో అపోస్తలుల కార్యములో మనం చూసినట్లయితే, ఇతను ఎలాంటి వాడట, ఏ విస్మయం చేస్తున్నాడు వాళ్ళందరినీ కూడా. ఇక్కడ అంటున్నాడు 21వ వచనములో, నీ హృదయము దేవుని ఎదుట. చూడాలి మీరు జాగ్రత్త. ఇక్కడ ఏమంటున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. నీ కళ్ళు బాగున్నాయి, నీ హెయిర్ స్టైల్ బాగుంది, నీ పర్సన్ అనంట్లా. ఏం చూస్తున్నాడు? నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు అసలు సంబంధమే లేనటువంటి సబ్జెక్ట్ ఇది అంటున్నాడు. దీంతో నీకు సంబంధము, దేంతో? పరిశుద్ధాత్మతో నీకు సంబంధమే లేదు. ఈ పనితో నీకు సంబంధం లేదంటున్నాడు. కాబట్టి ఇక్కడ నీ హృదయము దేవుని ఎదుట, నీ హృదయము దేవుని ఎదుట ఎలా ఉంది? ఈ రెండే చూడాల్సింది. పరిశుద్ధ గ్రంథంలో ఏదన్నా చదువు, ఏ క్యారెక్టర్ అని తీసుకో, నువ్వు వచ్చేది ఎక్కడికంటే నీకు దేవునికి, నీకు దేవునికి ఏముంది, ఎలా ఉంది అనేటువంటిది. అదే ఇక్కడ సబ్జెక్ట్ అక్క. అది చేయగలిగితే, దాన్ని సరి చేసుకోగలిగితే, నీకు మించిన హీరో లేడు, నీకు మించిన అందగాడు లేడు, నీకు మించిన పర్సనాలిటీ కలిగిన వాడు లేడు, నీకు మించినటువంటి విలువైన వ్యక్తి ఈ భూమి మీద లేడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు కనుక ఈ కార్యమందు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని ఏమంటున్నాడు? మారు మనసు పొందు అంటున్నాడు. మరి బాప్తిసం తీసుకున్నాడుగా, ఇంతకు ముందు బాప్తిసం తీసుకున్నాడుగా, మరి దాని సంగతి ఏంటంటే పొందకుండానే తీసుకున్నాడు. ఈ వ్యత్యాసం తెలియదు చాలా మందికి, ఈ వ్యత్యాసం తెలియదు. కాబట్టి ఇక్కడ పొందినటువంటి వ్యక్తి గురించే హెచ్చరిక ఏంటంటే, నీవు మారు మనసు పొందు అంటున్నాడు. సో మారు మనసుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో దేవుడు, దాన్ని పక్కన పడేసేసి ఇంకేదో పట్టుకొని నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే అది అయ్యే పని కాదు. కాబట్టి మనకి దేవుడు మన అంతరంగాన్ని చూచేటువంటి దేవుడు. చూద్దామా? కీర్తన గ్రంథము 139వ ముందు యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. 24, 25 యోహాను సువార్త 2వ అధ్యాయము. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకోనలేదు. ఆయన మనిషిని
అక్కర్లేదు. మనుషుల గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వక్కర్లేదండి. అయ్యా ఈ మంచి వ్యక్తి, అయ్యా ఈయన దాసు గారు చాలా మంచి వ్యక్తి అని సాక్ష్యం వేరే మనిషి అక్కర్లా. ఆయన చూడగలడట, ఆయన చూడగలడు. మా అబ్బాయి మంచోడు, మా అమ్మాయి మంచిది, నా భార్య మంచిది, నా భర్త మంచోడు, ఈ నీ సాక్ష్యాలు అక్కడ అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు. ఎందరిని యేసు అందరినీ, నిన్ను నన్ను అందరినీ ఎరిగిన వాడు. రెండో వాడు దానికి రికమెండేషన్, సాక్ష్యం ఎవరిది అక్కర లేదు. రెండోది మరలా తర్వాత కింద చదవండి. ఆయన మనుషులను అంతర్యమును మనుషుని అంతర్యమును, అంతర్యమును అంటే అంతరంగాన్ని, హృదయాన్ని, మనుషుని అంతరంగమును ఎరిగినటువంటి వాడు. మొదట చదువుకున్నది ఏంటి? దాని ముందు చదువుకున్న మాట ఏంటి? అందరినీ ఎరిగినవాడు. అందరినీ ఎరిగినవాడు, అందరి అంతరంగాలు ఎరిగినవాడు. నువ్వు తెలుసు, నేను తెలుసు, నా అంతరంగం తెలుసు, నీ అంతరంగం కూడా తెలుసు. కాబట్టి దీనికి మనుషులు ఎవరు చెప్పక్కర్లా, ఏ సేవకులు రికమెండేషన్ చేయక్కర్లా, ఎవరు ఏ మంచోడయ్యా నా సంబంధించిన చెప్పక్కర్లా. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసట, అందరూ తెలుసట, వారి అంతర్యము కూడా తెలుసట. మరి ఇంకెక్కడ అంటే ఎక్కడ దాక్కుంటావు నువ్వు? ఎలా దాక్కుంటావు? ఎలా తప్పించుకుంటావు? ఆయన చూసేది అంతరంగాన్ని చూస్తున్నాడు, లోపల స్థితిని చూస్తున్నాడు. వీళ్ళరా, ఈ గాడి సీమోని జీవితంలో అంతరంగాన్ని చూస్తున్నాడట సేవకుడు. ఆయన అంటున్నాడు, గాడి సీమోని విషయంలో ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు సేవకుడు? ఒకవేళ అంతటా అపోస్తల కార్యములు మళ్ళొక్కసారి అపోస్తల కార్యం చూద్దాం. ఇది చరిత్రను మనం ఆనుకొని మారమనసు పొంది ప్రభుని వేడుకోవాలి. ఒకవేళ నీ హృదయ ఆలోచన దేన్ని నీ హృదయ ఆలోచన మరలా హృదయంలోకి వస్తున్నాడు. నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నావు, దుర్నీతి బంధకంలో ఉన్నావు, నాకు కనబడుతుందయా అంటున్నాడు. ఎంత తీవ్రమైన హెచ్చరిక అంటది, ఎంత తీవ్రం అంటే నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నావు, దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లుగా నాకు కనబడుతుంది. ఘోరమంట. బాప్తిసం తీసుకున్నాడు కానీ ఘోరంగా ఉన్నాడట. భక్తుల్లో కలిసిపోయాడు, ఘోరంగా ఉన్నాడట. దగ్గరగా సమీపంలో ఉన్నాడు, ఘోరంగా ఉన్నాడట. చర్చికి వెళ్తున్నాడట, ఘోరంగా ఉన్నాడట. మరి ఎక్కడండి ఇక? ప్రియులరా, మనం వెళ్తాం వలన కాదండి, హృదయాన్ని పరిశీలన చేసుకోవడం ద్వారా మనకి లభించేటువంటిది. ఆ హృదయాన్ని ఎవరు పరిశీలన చేసుకుంటారో వాళ్లే విడుదల పొందుతారు. కాబట్టి ఈ యొక్క గాడి సీమోను గురించి ఈ సీమోను పేతురు సీమోను పలుకుతున్న మాట ఏంటంటే, ఇతనేమో అంతరంగంలోనికి చూస్తున్నాడు. యేసు ప్రభు ఎలా చూస్తున్నాడో, అందరిని ఎలా చూస్తున్నాడో, అంతర్యాన్ని ఎలా చూస్తున్నాడో, అలాగే అంతర్యాన్ని ఈ గాడి సీమోను యొక్క హృదయాన్ని ఈ వ్యక్తి చూస్తున్నాడు. ఎవరు? పేతురు గారు చూస్తున్నాడు. ఎలా ఉందట? ఘోరంగా ఉందట. నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నావు, దుర్నీతి బంధకాల్లో ఉన్నావయ్యా. నీ బంధకాలు తెంపేసుకోవాలి, తెంపబడాలి. అది దేవుడిచ్చేటువంటి సేవకుల ద్వారా దేవుడిచ్చేమాట. ఈ రోజు కఠినంగా బోధిస్తే ఎవడు రాడండి, ఎవడు రాడు. ఈ పాపాలు ఒప్పుకోమని ఇప్పుడు ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా నేను తీసుకున్నా, ఇచ్చేశాను, ట్రైన్ దగ్గర ఇచ్చేశాను అని అంటే ఎవడో రాడండి, ఎవడు రాడు. యేసు ప్రభు దగ్గరికి 70 మంది వచ్చారండి శిష్యులుగా ఉండటానికి. 70 మంది వస్తే ఆ 70 మంది ఒక సందర్భాలు ఉన్నారు, అమ్మో ఈ బోధ చాలా కఠినంగా ఉందిగా, ఇదంతా మేము చేయాలని కష్టం అని చెప్పేసి ఒక్కొక్కటి అడిగించారు.
జారుకున్నారు, మొత్తం జారిపోయారు. ఆఖరికి 12 మంది మిగిలారు. ఈ 12 మంది కూడా మరొకరు తయారయ్యాడు. మరలా ఈయనే అలా దుష్టుడికి అవకాశం ఇచ్చి తన హృదయంలో దుష్టుడికి చోటిచ్చి ధనాశతో వాడు కూడా యేసు ప్రభువుని ఆదేశాడు. మిగిలిన ఎంతమంది అంటే 11 మంది. కానీ మేలు పొందినటువంటి మంది ఉన్నారే, ఆయన ప్రసంగా నిన్నవారు ఉన్నారే, వేల కొల మంది, 5,000 మంది. ఒక్కసారి 5,000 పురుషులే, స్త్రీలు పిల్లలకైతే దాదాపుగా 15,000 మంది ఉండొచ్చామో, 10,000 మంది ఉండొచ్చామో. అంతమంది విన్నా సరే కొద్ది మంది మాత్రమే. కాబట్టి ఈ దినాలలో సువార్థికులు ఏం చేస్తారంటే మనుషులు ఎలా ట్రాక్ చేయాలి, ఎలాగా దాన్ని ఆకర్షించుకోవాలి అనేటువంటి స్వస్థతలు, విడుదలలు, జయాలు, ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, నీ సమస్యలు మేము ఇంటించేస్తాం, మేము చేసేస్తాం అనేటువంటి పద్ధతులు వెళ్ళిపోతున్నారు. మేము బహుశా చేసి ఉండొచ్చేమో, దేవుడు వాళ్ళ ద్వారా అద్భుతాలు జరిగిస్తే జరిగి ఉండొచ్చేమో, కానీ పరలోకానికి మాత్రం వెళ్ళవు. ఎప్పుడు వెళ్తావు పరలోకానికి? ఎప్పుడు వెళ్తావు? నీ హృదయము దేవుని ఎదుట సరిగా ఉన్నప్పుడే. అంతవరకు దేవునితో నీకు సంబంధం లేదు. హృదయం సరవనంత వరకు నువ్వు పడిన నీ ప్రయాసంతా, ఇన్ని సంవత్సరాలు దేవుని దగ్గరికి వచ్చి, దేవుని సంఘానికి వచ్చి, నీ కానుకలు ఇచ్చి నువ్వు ఎంత చేసినా కానీ నీ బ్రతుకుకి నువ్వు నరకానికే పాత్రలు అవుతున్నావు, కానీ పరలోకానికి అర్హుడు మాత్రం కావట్లా. ఇది నేను చెప్పే మాటలు కాదండి, పరిశుద్ధ గ్రంథంలో మాటలు. నీ ఘోరం ఎలా, నీ హృదయం ఎంత ఘోరంగా ఉందో చెప్తున్నాడు కదా. ఒక్కసారి ఆలోచించండి. ఘోరంగా లేదా? నీ హృదయం భారంగా లేదా? నీకు వచ్చే తలంపులు, నీకున్న ఆశలు, నీకున్న కోరికలు, అది భారం అనిపించట్లేదా? ఆ క్రూరమైన స్వభావము, ఆ యొక్క ద్వేషించిన మనసు, అది భారం అనిపించట్లేదా? ఇది అన్యాయం అనిపించట్లేదా? చూడగలుగుతున్నావా? ముఖంలోకి చూడగలుగుతున్నావా? నీ భర్త ముఖంలోకి చూటిగా చూడగలిగే ధైర్యం ఉందా? నీ భార్య ముఖంలో చూడగలిగే ధైర్యం ఉందా? నీ జీవితాన్ని యథార్థంగా నీ బిడ్డలకు పంచుకోగలిగినటువంటి ఆ యొక్క ధైర్యం ఉందా? గాలి కాకపోతే ఏంటిది? గాలి కాదు. విద్య రాదా నీకు? విద్య రాదా? కప్పుకుంటావా? అతిక్రమమును దాచిపెట్టువాడు వద్దులను దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఒప్పుకో అంటున్నాడు అక్కడ. దాచిపెట్టద్దు అంటున్నాడు. ఒప్పుకొని విడుదల పొందు అంటున్నాడు. అతిక్రమమున్నది లోపల, రహస్యముగా లోపల దాగి ఉన్నది. ఏమీ లేనట్లుగా కనబడుతున్నావు, పాపము లేనివాడిగా కనబడుతున్నావు, బైబిల్ పట్టుకుంటే పరిశుద్ధులున్నట్టుగా కనబడుతున్నావు. నో నో నో, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడవు. తప్పించుకోవచ్చు నీవు. భార్య దగ్గర తప్పించుకోవచ్చు, భర్త దగ్గర తప్పించుకోవచ్చు, ఈ ఊర్లో ఎవరి దగ్గర తప్పించుకోవచ్చు, లోకంలో చలామణి అవ్వచ్చు. కానీ ఆ శౌకుడు మాట్లాడుతున్నాడు, పేతుడు మాట్లాడుతున్నాడు, నీ హృదయము ఘోరముగా ఉందంటున్నాడు, బహు ఘోరముగా ఉందంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరా, మానేశావా? మధ్య పెట్టే మాటలు మానేశావా? అబద్ధం చెప్పడం మానేశావా? అసూయ పట్టడం మానేశావా? తొందరపడే మాట మానేశావా? క్రోధం మానేశావా? కోపం మానేశావా? అతిక్రమం మానేశావా? ఆ దుష్టత్వానికి దూరంగా ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ హృదయం ఎలా ఉందో పరిశీలన చేసుకో. అపవాది మనకి ఆలోచించుకోకుండానే మంట సమాధానం చెప్పేటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక తప్పు జరిగితే, ఒక పాపము జరిగితే, ఒక అన్యాయము జరిగితే దాన్ని ఏమాత్రము పడబడకుండా ఉన్నపాటిన దాన్ని ఎలా సమాధానం చెప్పాలో తక్కువంట అపవాది నీ మనసులో ఒక థాట్ ఇచ్చేస్తున్నాడు. దాన్ని చక్కగా చెప్పేస్తున్నావు, చలామణి అయిపోనుకున్నావు, తప్పించుకోవాలని అనుకుంటున్నావు. ఒకసారి క్రిస్మస్ కి, సెమీ క్రిస్మస్ కి విశాఖపట్నం వెళ్ళాం. విశాఖపట్నంలో జైలు ఉంది. అక్కడ విశాఖపట్నంలో జైలు పక్కనే ఆ జైలు అధికారులు, ఆ పక్కన లోపల అంతా నేరస్తులు ఉంటారు కదా, వాళ్ళంతా పెట్టారు. ఆ పక్కన వాళ్ళు సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నేను సాక్ష్యం ఇస్తాను. ఆ దినము నేను చెప్తున్నప్పుడు నేను అక్కడ చెప్పిన మాట ఏంటంటే,
ఈ లోపల ఉన్నారే వాళ్ళు నేరస్తులుగా ఎంచి పట్టుకున్నటువంటి వారు ఈ పట్టుకున్నటువంటి లోపల వాళ్ళు నేరస్తులుగా ఎంచి వాళ్ళు కారాగారంలో ఉన్నారు. వాళ్ళు దొరికారు, లోపల ఉన్నారు. కానీ నేనున్నానే, నేను దొరకనటువంటి దొంగను. నేను ఎవరికి దొరకలేదు. నా తిరుగుళ్ళు చాలా ఉన్నాయి, నా అలవాట్లు చాలా ఉన్నాయి, నా చెడ్డ తలుపులు చాలా ఉన్నాయి, నా మనస్సు చెడిపోయింది, నాకు చూపు మంచిది కాదు, నా తలుపులు మంచిది కాదు. దొరకని దొంగను ఉన్నాను నేను. కానీ నేను జైల్లోకి రాలేదు. కానీ నన్ను ఏ పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను పట్టుకొని లోపల పెట్టలేదు. కానీ దేవుడికి దొరికిపోయా. దేవుడు పట్టుకున్నాడు నన్ను. నేను చేసిన ప్రతి చిన్న పాపాన్ని నా ముందు పెట్టాడు. చెడ్డ చూపు చూపింది, తలంపు తలించింది, ఆశ పడ్డాయి, కోరుకున్నటువంటిది నా ప్రవర్తన అంతని కూడా మొత్తం నా కళ్ళ ముందు తీసుకొచ్చి ఒక సినిమా చూపించినట్లుగా చూపించాడు. నేరస్తుడను నేను. దొరకలేదు కాబట్టి నేను నేరస్తుడి లెక్కలో లేను. కానీ దేవుని దగ్గర నేను నేరస్తుడిగా నేను దొరికాను. ఆయన నా పాపాలు క్షమించాడు, ఇక్కడ నిలబెట్టాడు అని నేను చెప్పాను. కాబట్టి నేను ఎక్కడైనా ఇవ్వగలను, ఎక్కడైనా ఏం చేశానో దాన్ని ధైర్యంగా ఇవ్వగలను. ఎందుకంటే గారిడి లేదు, లోపల మర్మము లేదు, మాయ లేదు, దయాల్సిన అవసరం లేదు. ఏం మాత్రం రహస్య జీవితం లేదు. కొన్ని వందల సార్లు నేను నా వ్యక్తిగత జీవితాన్ని ఉన్నట్లుగా చెప్పాను. నేను ఉందా ధైర్యము? క్రైస్తవుడిగా తలపడుతున్నటువంటి ఒక సహోదరుడిగా నీ జీవితం ఎలా ఉన్నదో దాన్ని నిలబడి నువ్వు చెప్పగలిగినటువంటి ధైర్యం ఉందా? కాబట్టి గాడిని మానేద్దాం. నీ హృదయం దేవునికి కావాలి. ఏముందయ్యా? ఏముంది? నా వస్త్రాలు కావాలంటే విలువైనవి, నా వెండి బంగారం కావాలంటే విలువైనవి, నా ఇల్లు కావాలంటే విలువైంది, నా వాహనం కావాలంటే విలువైంది. ఏదైనా చాలా విలువైనవి ఉన్నాయి. నీ కార్యమయ్యా అనొచ్చు, నీ ఇల్లు అయ్యా అనొచ్చు, ఇంకోటి అయ్యా అనొచ్చు. ఆయన ఏం కోరుతున్నాడు? మనల్ని ఏం కోరుతున్నాడు? నీ హృదయం నాకు ఇవ్వమంటున్నాడు. అంటే ఇవన్నీ భౌతికమైన వెండి బంగారాలు కోరకుండా, ఆశీర్వచనములు కోరుకోకుండా దీన్ని కోరుతున్నాడంటే, నీ హృదయాన్ని నాకు ఇవ్వమన్నాడంటే అది ఎంత విలువైందైతే అడుగుతాడండి దేవుడు. అది ఎంత విలువైనది అడుగుతాడు. కాబట్టి హృదయాన్ని ఎవరు భద్రముగా కాపాడుకుంటారో వాళ్ళే దేవుని రాజ్యాన్ని అన్నిటికన్నా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోడు అంటున్నాడు. అన్నిటికన్నా వెండి బంగారం కన్నా, ఆస్తుల ఔషధుల కన్నా, నీ బిడ్డల కన్నా, నీ స్వాస్థ్యం కన్నా దేని భద్రంగా కాపాడుకుంటున్నాడు? హృదయాన్ని భద్రం కాపాడుకోమంటున్నాడు. ప్రియులరా, ఎలా ఉంది నీ హృదయము? ఒక్కసారి ఈ దినము నువ్వు పరిశీలించుకుని వెళ్ళాలి. ఇంటికి పరిశీలించుకుని వెళ్ళాలి. నేను ఎలా ఉన్నా, నా హృదయం ఎలా ఉంది, అది దేవుడు చూస్తే, నా అంతరంగం చూస్తే. భర్త, భార్య, పిల్లలు వీళ్ళు మంచి మార్కులు వేయడం కాదు, పాస్టర్ గారు మంచి మార్కులు వేయడం కాదు. వాళ్ళకేం తెలుసు? నాకు తెలీదు, మీకు తెలీదు. నాలో ఏం జరుగుతుందో మీకేం తెలుసు? నేను నీ హృదయాన్ని చూడలేరు, మీరు నా హృదయాన్ని చూడలేరు. అని చూసే వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఆయన రేపు తీర్పు దినాన అవి మన ముందుకైనా తీసుకుని వచ్చే వ్యక్తిగా ఉన్నాడు. యెషయా గ్రంథం ఒక్కసారి మాటలు చదివి ముగిస్తాను నేను. యెషయా గ్రంథములో ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం క్షమించండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 17వ అధ్యాయము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల చొప్పున అధికారము చేయటకు యెహోవాను నేను హృదయమును పరిశీలించేవాడును, అంతరంగమును పరీక్షించేవాడును.
న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుని వాడు తన కట్టల గుడిలో పోలికి కౌజు పెట్టి ఉన్నాడు. బాబా ఈ మాటలు చదవండి, ఈ మాటలు చదవండి, ఎంత ఘోరంగా ఉందో. ఏమంటాడు? హృదయమంట అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైనది. పేదలు అంటున్నాడు, నీవు బహు దుష్టత్వములను దుర్నీతి బంధకములను నువ్వు ఘోరంగా ఉన్నావని అంటున్నాడు. కానీ ఎక్కడ అంటున్నాడు? ఏమన్నాడు? నీ హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. అసలు దాన్ని గ్రహించేవాడు ఎవరయ్యా? వాడు గ్రహిస్తే నీవు ధన్యుడు. నీ హృదయం ఎలా ఉందో దాన్ని గ్రహిస్తే నీవు ధన్యుడు. దాని నుంచి విడుదల పొందితే నువ్వు ధన్యుడు. మనిషిగా పుట్టిన తర్వాత, మనిషి జీవితంలో దేవుడు నీకు ఒక భూమి మీద అవకాశం ఇచ్చిన తర్వాత నీవు మారు మనసు పొందుకోకుండా, నీ హృదయ స్థితిని నువ్వు గ్రహించి దాని నుంచి విడుదల పొందకుండా నువ్వు ఒకరు మరణిస్తే అంతకన్నా ఘోరమైనటువంటి మరణం మరొకటి లేదు. కాబట్టి ఇక్కడ అనేక మాట ఏంటంటే, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఒకరు తన ప్రవర్తనను బట్టి వాడి క్రియల ఫలము చొప్పున ఏదో ప్రతీకారం చేస్తాడట. ఇక్కడ మన ఒక క్రియల యొక్క మన క్రియల చొప్పున, క్రియా ఫలము చొప్పున ప్రతీకారము, ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి దానికి ఒక ప్రతీకారం ఉందట, దానికి ఒక శిక్ష ఉన్నదట. యెహోవాను నేను హృదయాన్ని పరిశీలించువాడు నేనే. అంతరింద్రియములను ఇద్దరికే తెలుసు నీ హృదయము, ఇద్దరికే తెలుసు. అపవాది కూడా నీ హృదయం బాగా తెలుసు. నువ్వు ఎవరు సంబంధమో తెలుసు, అపవాదికి తెలుసు, దేవునికి తెలుసు, వీళ్ళిద్దరికీ తెలుసు. కానీ విచారం ఏంటంటే ఇద్దరికీ హృదయమే కావాలి. అపవాదికి కూడా హృదయమే కావాలి, దేవునికి కూడా హృదయమే కావాలి. ఎందుకు అపవాది కావాలంటే నీ హృదయం వాడి చేతుల్లో ఉంటే నిన్ను నరకానికి తీసుకెళ్లిపోవచ్చు. దేవుడి చేతుల్లో ఉన్నట్టయితే దేవుడిని పరలోకానికి తీసుకెళ్లిపోవచ్చు. కానీ ఇద్దరికి కావాల్సింది ఏంటంటే హృదయమే, హృదయమే. అపవాది కూడా హృదయమే. ఎందుకు దాన్ని కోరుతాడంటే హృదయాన్ని చెడగొడితే, అక్కడ వేషధారణ పెడితే, అక్కడ మధ్య పెడితే, అక్కడ మాయ చేస్తే, రోత పనులని చేపిస్తే అక్కడ హృదయం చెడిపోతుంది. అప్పుడు నేను ఈజీగా నరకానికి తీసుకెళ్ళడం మార్గం సరళమైపోతుంది. ఇది ఒక్కటే వాడికి తెలుసు, దేవునికి తెలుసు. ఇది ఉంటే నరకానికి పోతాడు కాబట్టి, దీని నుంచి విడుదల పొందాలి కాబట్టి, దీన్ని విడిపించడం కొరకే ఆయన తన రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని పెట్టి విడుదలవుతాకి లోకానికి వచ్చాడు. కాబట్టి లేదా మన ప్రవర్తన గట్ట, మనకొక ప్రవర్తనకి ఏముంది? ఒక పనిష్మెంట్ ఉందట. మన హృదయ ఆలోచనలో వాటికి ఒక పనిష్మెంట్ ఉందట. నువ్వు గ్రహించకుండా నువ్వు ఏదో నామకార్థంగా అలాగ పై పైన నీ భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటే నువ్వు చేసిన భక్తి వల్ల ఏం ప్రయోజనమో లేదు. బహుశా నేను అనుకున్నా దేవుని సేవకులు ఇంతమంది సేవకులను పిలిపించుకున్నారని పాంప్లెట్ లో చూసిన దాన్ని ఇచ్చినప్పుడు, ఇంతమంది సేవకులు పిలిపించుకున్నారంటే ఆయన ఆశ ఏమై ఉండాలంటే ఎలాగైనా సరే వీళ్ళు హృదయంలో పరివర్తన రావాలి, దేవుని స్వరూపం వాళ్ళకి రావాలి, వాళ్ళు మార్పులు రావాలి, వాళ్ళు మారు మనసు పొందాలి, వాడు నిత్య జీవనకు వారసులు అవ్వాలి అనేటువంటి ఒక మంచి కోరిక అది దేవుని సేవకులు ఉంది. కాబట్టి అందుకే ఎంత ఖర్చు అయినా ఇంతమంది సేవకులను పిలిచి ఈ ఆర్భాటంగా చేసి మిమ్మల్ని అందరిని ఆహ్వానించి ఈ మీటింగ్లు పెట్టడం ఉద్దేశం ఏంటంటే, ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నీ హృదయము మారాలి, మన హృదయము మారాలి. దానికి మించినటువంటిది మరొకటి ఈ లోకములో లేదు. ఇలా ఆలోచించండి. గాలిలో నీలో మనం ఒక్కసారి ఆలోచించు. ఎంతలో మంపి పెడుతుందేమో ఆలోచించు. నీ మాటల విధానము, నీ తలంపులు, నీ ప్రవర్తన, నీ ఆశలు, నీ ఆలోచనలు, నీ కోరికలు ఎలా ఉన్నాయో, నీ రహస్య జీవితము దేవునికి తెలుసు. అది ఒక్కసారి పరిశీలన చేసుకో, దేవుని సందులో ఒప్పుకో, నీ హృదయాన్ని ఖాళీ చెయ్యి, నీవు దేవుని ఆత్మతో నింపుకో నీ హృదయాన్ని. అప్పుడు దేవుని రాజ్యములో నీవు ప్రవేశము చేస్తావు. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేస్తుందో ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడదాం. దయచేసి మీరు ఉన్నటువంటి స్థలంలోనే ఒక్క నిమిషము ఒక్కసారి దేవుని అడుగు. ప్రభువా, హృదయాంతరంగము ఎరిగిన దేవుడవు కదా నీవు. నా హృదయం నీకు తెలుసు కదా, నా అంతరంగం ఎలా ఉందో నీకు తెలుసు కదా. దయతో నన్ను క్షమించవని ఒక్క చిన్న ప్రార్థన నీ నోటితో ఒక్క చిన్న ప్రార్థన చేయగలవా? నీ అంతరంగములో ఒక్కసారి చిన్న ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా నీ స్వరము దేవుడు వినాలని ఆశపడుతున్నాడు. నీ స్వరము దేవుడు వినాలని ఆశపడుతున్నాడు. దేవుని సోదరు చిన్న ప్రార్థన చేయి, చిన్న ప్రార్థన చేయి. ప్రియ సహోదరి సహోదరా, విని వెళ్ళిపోవద్దు. దేవుని సందులో ప్రార్థన చేయి, ప్రార్థన చేయి పశ్చాత్తాపంతో. యేసయ్యా, నా హృదయాంతరంగం ఎదిగిన దేవుడా, నా వేషధారం నీకు తెలుసు ప్రభా, నా అంతరంగం నీకు తెలుసు ప్రభా, నా ఆలోచన ఎరిగి ఉన్న దేవుడు కదా ప్రభా, నా రహస్య జీవితం నీకు తెలుసు కదా ప్రభా, నన్ను క్షమించవా ప్రభా అని ఒక్కసారి చిన్న ప్రార్థన చేస్తే అది రాత్రి దేవుడు నేను దర్శించేటువంటి ఈ సమయంలో నీకు మేలు జరుగుతుంది. నువ్వు క్షమించబడతావు. నీ గాడి వింకలన్నీ పోతాయి. నీ హృదయము దేవునికి అంగీకారముగా ఉంటుంది. అది నీకు ఎంతో మేలు, నీ కుటుంబానికి ఎంతో మేలు. చిన్న ప్రార్థన